నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. జహరా గవర్నరేట్ లో ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ గన్ను స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అల్ నయీం ప్రాంతంలో ఓ కారు ప్రమాదానికి గురైందని అత్యవసర హాట్లైన్ నెంబర్ 112కు అందిన సమాచారంతో భద్రతా టీం సంఘటనా స్థలానికి చేరుకుందని వెల్లడించారు. ప్రమాదంలో గాయపడ్డ వారిలో ఓ వ్యక్తి మత్తులో ఉన్నాడని, అతని కారు నుంచి లిరికా పిల్స్, హఫీష్ డ్రగ్స్ వినియోగానికి ఉపయోగించే పరికరాలు, 9mm తుపాకీ బుల్లెట్లను జహరా గవర్నరేట్ రెస్క్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపింది. అరెస్ట్ అయిన వ్యక్తి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఉద్యోగి అని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. నయీం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, తదుపరి దర్యాప్తు కోసం జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ డ్రగ్ కంట్రోలర్కు పంపినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. రియాద్లో అద్భుతమైన గ్లోబల్ పరేడ్ రియాద్ సీజన్ ప్రారంభమైంది. వేలాది మంది నివాసితులు మరియు సందర్శకులు వీధుల్లోకి తరలివచ్చే పరేడ్లో పాల్గొన్నారు. కింగ్డమ్, అరీనా మరియు బౌలేవార్డ్ వరల్డ్ మధ్య జరిగిన ఈ పరేడ్లో అంతర్జాతీయ మరియు స్థానిక బృందాలు పాల్గొని ఉర్రూతలూగించారు. ఐకానిక్ మాసిస్ పరేడ్ స్టైల్ బెలూన్లు, లైవ్ కాన్సర్ట్తో వీధులు మారుమోగాయి. రియాద్ సీజన్ 2025 ప్రారంభోత్సవాన్ని అధికారికంగా జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ చైర్మన్ తుర్కీ అలల్ షిక్ ప్రకటించారు. ఈ రియాద్ సీజన్ 2025 సందర్భంగా 15 ప్రపంచ ఛాంపియన్షిప్లు, 34 ప్రదర్శనలు మరియు ఉత్సవాలతో సహా 11 ఎంటర్టైన్మెంట్ జోన్స్ విభిన్న అనుభవాలను అందించనున్నాయి. అబుదాబిలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక బేకరీ సీజ్ చేసినట్లు ఎమిరేట్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ తెలిపింది. అల్ ఐన్లోని అల్ ముతారిద్ ప్రాంతంలో ఉన్న అల్ స్వైదా మోడర్న్ బేకరీస్ ను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఫుడ్ తయారీ, స్టోర్ చేయడంలో అసురక్షిత పద్ధతుల ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్ కేసు నమోదైందని అధికారులు నిర్ధారించారని అథారిటీ తెలిపింది. బహ్రెయిన్ అంతటా ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకాన్ని నియంత్రించే నిబంధనలను అమలు చేయడానికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రధాన రోడ్లు, వాహనాల లేన్లు లేదా ఇతర రోడ్లపై ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపకూడదని అధికారులు పునరుద్ఘాటించారు. ఇటువంటి పద్ధతులు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తాయని హెచ్చరించారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు కేటాయించిన ప్రాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. ప్రమాదాలు నివారించడానికి ట్రాఫిక్ మార్గదర్శకాలను పాటించాలని కోరింది. నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించింది. సర్బ్ సీజన్ కల్చరల్ ఫెస్టివల్లో భాగంగా సలాలాలోని అల్ మురూజ్ థియేటర్లో వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025 ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని దోఫర్ సెంటర్ ఫర్ కల్చర్, హెరిటేజ్ మరియు క్రియేటివిటీ దోఫర్ గవర్నరేట్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కల్చర్ నిర్వహిస్తోంది. ఈ ఫెస్టివల్ నవంబర్ 27 వరకు కొనసాగుతుంది. ఈ ఫెస్టివల్ ఒమానీ సాంస్కృతిక వారసత్వం యొక్క గొప్పతనాన్ని కలిగి ఉందని తన ప్రారంభ ఉపన్యాసంలో దోఫర్ సెంటర్ ఫర్ కల్చర్, హెరిటేజ్ మరియు క్రియేటివిటీ డైరెక్టర్ కమెల్ బిన్ హమద్ అల్ ఖతరీ తెలిపారు. వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025 అనేది గల్ఫ్ ప్రతిభను, సంగీత వాయిద్యాలను ఉపయోగించకుండా గాన సామర్థ్యాలను హైలైట్ చేసే పోటీలో ఒక కళాత్మక మరియు సాంస్కృతిక చొరవను సూచిస్తుందని ఆయన వివరించారు. ఒమన్ మరియు ఇతర గల్ఫ్ సహకార మండలి దేశాల నుండి మొత్తం 32 మంది పోటీదారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. ఖతార్ డిప్యూటీ పీఎం మరియు రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సాద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ హసన్ బిన్ అలీ అల్ థానీ అమెరికాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన వాషింగ్టన్లో అమెరికా వార్ సెక్రటరీ పీట్ హెగ్సెత్తో సమావేశమయ్యారు. సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సహకారంతో పాటు పలు అంశాలపై వారు చర్చించారు. తాజాగా మిడిల్ ఈస్ట్తో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలపై చర్చించారు. అనంతరం రక్షణ రంగానికి సంబంధించిన పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సమావేశంలో అమెరికాలో ఖతార్ రాయబారి షేక్ మోషల్ బిన్ హమద్ అల్ థానీ కూడా పాల్గొన్నారు. అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్తో పాటు ఇరు దేశాలకు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.